వహించి నడిపించాల్సిందిగా సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీమతి ఏ సుధారాణి గారండి, ఆమెకు స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సారు. ఈమె క్వాలిఫికేషన్స్ MBA, ఆమెను కూడా వేదిక మీదగా రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. వందే మలయాళం సజ్జనం మాతరం మాతరం జ్యోత్స్నాదయామిని తోవిని ఆశిని వందే మాతరం. దయచేసి అంతా ఈ దినోత్సవాన్ని ఘటన మానవీయ హక్కుల సామాజిక హక్కుల పోరాటంపై జరుపుతున్నారు. భారతదేశంలో కార్మిక సంఘం ప్రారంభించింది. భారత కార్మికోత్సవంలో కార్మిక స్త్రీలకు సంఘటన తీసుకొచ్చింది కూడా. పోలీస్ స్టేషన్ కూడా మీటింగ్ జరుగుతుంది. సిటిజన్ ఫోరం వచ్చే వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది నిష్ణాతులు ఉన్నారు. చాలా మంచి వాక్యాలు చెప్తారు. ఓకే సార్. సాయిబాబా గారు ఆమెను బాబీ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరం సిటిజన్స్ ఫోరం వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి 6 మహిళలకు ఈరోజు సత్కారం నిర్వహించారు. అందులో మరి ఎడ్యుకేషన్లో కానీ అలాగే లాయర్లు వృత్తిలో కానీ, బార్ అసోసియేషన్లో కానీ, అలాగే ఇంకా అనేక రంగాల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి మహిళలకు ఈరోజు సత్కారాలు అందించడం జరిగింది. అలాగే సమాజంలో మహిళ ప్రధానమైనటువంటి అన్ని రంగాల్లో కూడా వాళ్ళ ముందున్నారు. ఎందులోనూ కూడా వెనకబడి లేరు. వాళ్ళ మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజలో ఉన్నారు. అయితే ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా ఏదో రోజు మహిళ మీద అత్యాచారాలను మనం రోజు చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మహిళలు తన కింద స్థాయిలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళు కూడా గౌరవించుకుంటూ వాళ్ళ పరిరక్షణ కూడా చూసుకుంటూ ఉండాలి. ఒక అత్తగారు ఒక కోడలు మళ్ళీ తిరిగి అత్తగారిని వాళ్ళని గౌరవించుకోవడంలో కానీ, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వయసు మీరినటువంటి మహిళలు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకుంటంలో కానీ మహిళలుగా రక్షణగా ఉండాలి. ప్రధానంగా పురుషులు కాదు, ఎక్కువగా మహిళల వల్ల కూడా ఇబ్బంది పడే పరిస్థితి మహిళలకే ఉంది. అందుకు కాబట్టి ప్రతి మహిళ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మహిళ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళను మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాలను చక్కగా రూపకల్పన చేసి మరి కరుణాకర్ గారిని, బొండా వెంకటేశ్వరరావు కానీ మరి మిగిలిన కమిటీ కూడా చక్కగా గౌరవంతో ఇటువంటి మంచి కార్యక్రమాలని మరి మన భీమవరం పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంటే ఉమెన్ అది కెమిస్ట్రీ అంటే సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఐరన్ అన్నమాట. అంటే ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ మ్యాన్ కింద కన్సిడర్ చేసి అందరూ కూడా ఏంటంటే అంత శక్తి అన్ని రంగాల్లోని ఉండి అన్ని విధాలుగాను ముందుకుండి దేంట్లోనే మేము తక్కువ కాదు అని నిరూపించుకోవడంలో సాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే మహిళలు
నిరంతరం సమస్యల వలయంలో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అనేసరికి అధికార వర్గం కానీ అందరూ కూడా మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. అలా కాదు, 33% రిజర్వేషన్ కోసం మహిళలు నిరంతరం పోరాటం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు 2029 కానీ దాన్ని అమలు జరపమని చెబుతున్నారు. ఈరోజు నిరంతరం కనీస వేతనం కూడా. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే సిటిజన్ వాళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్క సభ్యులకి నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్ని రంగాల్లో ముందున్నారు. దానికి కారణం ఏంటంటే వెనకాల ప్రోత్సహించడానికి మగవాళ్ళు ఉండబట్టే మేము ఈరోజు ముందుకు వచ్చి మేము చేయగలుగుతున్నాం. ఏదైనా ఇంటిలో ఇంటిని చక్కబెట్టుకుని అన్నీ చూసుకుని పిల్లల్ని స్కూల్ పంపించి కాలేజీకి పంపించి అన్ని రకాలుగా మేము ముందు అడుగు వేస్తున్నామంటే వెనకల మగవాళ్ళు కారణం అండి. మాకు ఇంతలా ప్రోత్సహించిన వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎంత మెలికలు తిరిగి ఉంటుందో అలాగే మహిళ కూడా అన్ని కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఒడిదుడుకులు తట్టుకుని ముందుకొచ్చి అన్నీ సాధించగలదని నిరూపించగలిగింది ఈరోజు మహిళ. ఇచ్చిన సిటీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎవ్రీ మ్యాన్ దెర్ ఈజ్ బిహైండ్ ఎ ఉమెన్ అంటారు, బట్ దాని రివర్స్లో ఎవ్రీ ఉమెన్ సక్సెస్ దెర్ ఈజ్ ఎ మెన్ అని నేను అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మెన్ ఫర్ గివ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీ స్టాండ్ బై దిస్ ఇన్ దిస్ ఆపర్చునిటీ. సో నా సక్సెస్ వెనకాల నా ఫ్యామిలీ, మా హస్బెండ్, మా అత్తగారు, అందరూ ఫ్యామిలీ. నేను అనగానే నా వాళ్ళందరూ గుర్తొచ్చే స్థితిలో నేను ఉన్నాను. సో మహిళ తనకేం కావాలో తనేంటో తనకి తాను తెలుసుకుని తనకేం కావాలో అప్పుడు ఎక్స్ప్రెసివ్గా చెప్తే, తనకేం కావాలో తన సమస్య ఏంటో మాట్లాడి చెప్తేనే తెలుస్తుంది. సో ఓవర్కమ్ అయ్యి మహిళకి సంబంధించిన సాధికారత అనేది అప్పుడే వస్తుందని నా అభిప్రాయం. మహిళల పట్ల గౌరవాన్ని ప్రదర్శించిన సిటిజన్స్ ఫోరం వారికి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెన్ కంపేర్డ్ టు పాస్ట్ వీఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. కానీ ఇంకా బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మన అందరికీ కావాల్సింది చదువు. ఎడ్యుకేషన్ ద్వారానే ఏదైనా సాధించగలం. శాస్త్రంలాగా మన దగ్గర చదువు ఉంటే, చదువు అంటే నాట్ గెటింగ్ డిగ్రీస్, చదువుతో పాటు విలువలు ఉండాలి. విలువలతో కూడిన చదువుని మనం అందించగలిగితే సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది. ఆర్ష సంస్కృతి సంప్రదాయాలతో పాటు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేటటువంటి విశేషమైనటువంటి విషయాన్ని అందించినటువంటి పుణ్యభూమి భారతదేశం. అటువంటి భారతదేశంలో మహిళా మూర్తులందరికీ కూడా మొదటి నుంచి కూడా గౌరవాన్ని పురుష సంబంధి వాళ్ళందరూ కూడా ఎలా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటే చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి సామాజిక పరిస్థితుల వల్ల, విషయాల వల్ల, కొన్ని కారణాల వల్ల వచ్చే ఇబ్బందులతోటి వాటిని అధిగమించి ఈరోజు మహిళ మొత్తం ప్రతి విషయంలోనూ కూడా తను ఎన్నో కార్యక్రమాలు, పురుషులు ఏమైతే చేయగలరో, పురుషులు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి సౌకర్యాలు కూడా వదిలేసేసి మేము చేయగలం అనే స్థితిలో ఉన్నందుకు ముందు మహిళామూర్తులందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క సాధికారిత ఉండాలి, ఎంపవర్మెంట్ ఉండాలి. ఆ ఎంపవర్మెంట్ ఇవ్వాల్సిన వారు ఎవరు? వారి కుటుంబ సభ్యులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు ఎంపవర్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అభివృద్ధి చెందడానికి ఎల్లలు ఉండవు. కాబట్టి కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రంగాల్లో ఎంతో సేవాభావంతో, అంకిత భావంతో చేశారు. అలాగే ముందు కూడా వీళ్ళందరూ కూడా అలాగే అంకిత భావంతో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సంస్థలకి ఎదుడు వాదుడుగా ఉంటూ వాళ్ళు ముందుకెళ్ళాలని కోరుకుంటూ, పర్సంటేజ్ సాధికారతను సాధించినటువంటి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇంకా మహిళలందరికీ కూడా ఎంతో కుటుంబ పరంగాను, సమాజ పరంగాను చేయూత సహకారాలు ఇస్తున్నప్పటికీ కూడా మనం ముందుకు రాకపోవడానికి కారణము సరైన విద్యాభ్యాసం లేకపోవడము. నెక్స్ట్ వాణిజ్య వ్యాపార రంగంలో కూడా మహిళ ముందుండేటట్టు ఉండి ఫినాన్షియల్గా కూడా ఇండిపెండెన్సీ వస్తే కనుక తప్పకుండా మహిళ సాధికారతను సాధిస్తుందని చెప్పి